ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక 3 BHK హౌస్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి 159 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. 159 గజాల్లో 3 బెడ్రూమ్ హౌస్ అయితే వచ్చింది. చాలా బాగా వచ్చింది. సో దీని ప్లానింగ్ అసలు ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడా చెప్తాను. వాడిన మెటీరియల్ ఏంటి, కన్స్ట్రక్షన్ ఇలాంటివన్నీ కూడా చెప్తాను. సో ఎవరైనా మంచి మోడల్ హౌస్ అనేది తీసుకోవాలని చెప్పి చూస్తుంటే కనుక ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. డెఫినెట్గా మీకు యూస్ అవుతుంది. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది. 14x9 సైజులో మంచి స్పేషియస్గా కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసింది. అండ్ ఎగ్జాక్ట్గా ఈశాన్యం మూల మనకి దీనికి బోర్ కూడా తీసుకున్నారు. అండ్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. ఒక 3 feet ప్లేస్ అనేది నార్త్ సైడ్ అయితే వదిలేసారు. ఇది నార్త్ సైడ్ అయితే వస్తుంది. ఇల్లు అనేది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. టోటలీ సైట్ మొత్తం అంతా కూడా 27x53 కొలతలతో అయితే వస్తుంది. 159 గజాలు అంటే 3 సెంట్ల కన్నా ఎక్కువగానే వస్తుంది ఇది. సో స్టార్టింగ్ మనం మెయిన్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. హాల్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఇది 9x23 సైజ్ హాల్. ఇది ఎదురుగా టీవీ యూనిట్ తీసుకున్నారు, అదిగోండి. అండ్ లెఫ్ట్ సైడ్ డైనింగ్ స్పేస్ వస్తుంది. అండ్ అట్లాగే పూజా రూమ్ వస్తుంది. అండ్ అవుట్ సైడ్ వాష్ ఏరియా స్పేస్ కూడా వస్తుంది. అన్నీ కూడా వచ్చాయి. 159 గజాల్లో ఎన్ని వచ్చాయి చూడండి, మీకే అర్థమవుతుంది. టోటల్ చూపిస్తాను. సో ఇది గుమ్మం, అది ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్గానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ వచ్చేసింది. సో ఇదంతా కూడా చిన్న ఆర్చ్ మాదిరి తీసుకున్నారు. ఇది డైనింగ్ స్పేస్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మీరు చూస్తుంది 11x8 సైజులు అయితే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే కనుక పూజా రూమ్ కూడా వచ్చేసింది చూడండి. అండ్ కిచెన్ కంప్లీట్ ఓపెన్ కిచెన్. ఇంకా డోర్ అయితే పెట్టలేదు. డోర్ కూడా మనకి ఎవరు తీసుకుంటారో తెలియదు కదా, దాన్ని బట్టి పెడతారు డోర్ అనేది. CNC కట్ మోడల్ వస్తుంది డోర్ మీద, అందుకే డోర్స్ అయితే పెట్టట్లేదు కొన్ని చోట్ల. పెయింట్స్ మొత్తం అన్నీ కూడా ఏషియన్ పెయింట్సే యూజ్ చేశారు వీళ్ళు. సిమెంట్ మొత్తం అంతా కూడా మహా సిమెంట్ అయితే వాడడం జరిగింది కన్స్ట్రక్షన్లోని. మొత్తం గ్లాసీకి అయితే వెళ్ళారు వీళ్ళు. గ్లాసీలో మనకి మొత్తం ఓపెన్ బుల్ డోర్స్ వచ్చేసాయి. ఇక్కడ చూసుకోండి, మొత్తం డోర్స్ అన్ని ఓపెన్ బుల్ డోర్సే. అండ్ సీలింగ్స్ కూడా ప్రొఫైల్ లైటింగ్ అయితే వెళ్ళారు వీళ్ళు. డీసెంట్గా ఉంది లుక్ అనేది. కిచెన్ చూసుకున్నట్లయితే కనుక 7x7 సైజులు అయితే ఉంటుంది కిచెన్ అనేది. సో కింద కూడా మనం స్టోరేజ్ స్పేస్ బాగానే వచ్చింది. ఇవన్నీ కూడా వాల్ యూనిట్, ఇది ఓపెన్ బుల్ డోర్స్. ఇవి ఫినిషింగ్ బాగుంది ఫ్రెండ్స్. మెయిన్ మనకి ఏంటంటే వుడ్ వర్క్ ఫినిషింగ్ అనేది చాలా బాగా చేశారు వీళ్ళు. ఇవన్నీ కూడా బాస్కెట్స్. ఇవి ప్రొఫైల్ హ్యాండిల్స్ వచ్చేసాయి. క్లోజ్ చేసేద్దాము. SS ఇస్తారు జనరల్గా, మీరు చూసే ఉంటారు. SS అయితే వస్తూ ఉంటే ఇక్కడ అలా కాదు, కంప్లీట్ వుడ్తో వచ్చేసాయి ఇవి. సో అక్కడ మనకి క్రాకరీ యూనిట్ అయితే వచ్చేస్తుంది. హ్యాండ్ వాష్ బేసిన్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. సో మొత్తానికి కిచెన్, డైనింగ్ స్పేస్ ఇదంతా కూడా చూసాం కదా. పదండి వెళ్ళి బెడ్రూమ్స్ చూద్దాము. ఒకసారి ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి. ఈ హౌస్ వచ్చేసరికి మన కాకినాడలో అయితే ఉండడం జరిగింది. కాకినాడలో ఎక్కడ అన్నట్లయితే కనుక కొవ్వాడ అనే ఏరియాకి అయితే వస్తుంది. ఇది ఒక లేఅవుట్లో అయితే ఉంటుంది. బయట 20 feet రోడ్స్ ఉంటాయి, డ్రైనేజ్ లైన్ ఉంటుంది, గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. సో దగ్గరలో మనకి స్కూల్స్ అయితే ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ అనేవి. చాలా వరకు మార్కెట్ కూడా దగ్గరే ఇక్కడ నుంచి. అండ్ టెంపుల్స్ కూడా ఉంటాయి. సో రైల్వే స్టేషన్కి అండ్ బస్ స్టాండ్కి వెళ్ళాలనుకున్నట్లయితే కనుక మహా అయితే కనుక ఒక పావు గంటలు అయితే వెళ్ళిపోవచ్చు. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది టాప్లో మనకి ప్రొఫైల్ లైటింగ్ కూడా చాలా డీసెంట్గా తీసుకున్నారు. అండ్ మెయిన్ ఏంటంటే ఎక్కడ కూడా డార్క్ కలర్స్ థీమ్కి అయితే వెళ్ళలేదు వీళ్ళు. చాలా వరకు ప్లెజెంట్గా ఉన్న కలర్సే తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ. సో ఇది కంప్లీట్ వార్డ్రోబ్. ఇది ఓపెన్ బుల్ డోర్స్ అయితే ఉంటుంది. అండ్ ఒక సైడ్ సిమెంట్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అండ్ ఇంకొక సైడ్ లోపల అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. చూపిస్తాను పదండి అది కూడా. ఇది వచ్చేసరికి 4 అడుగులు వెడల్పు ఉంటుంది, 6.5 అడుగులు పొడవు అయితే ఉంటుంది. మనకి ట్యాప్స్ అన్నీ కూడా ఎస్కో కంపెనీకి అయితే వెళ్ళారు. ఎస్కో అనేది మంచి కంపెనీ ఫ్రెండ్స్. అట్లాంటి ట్యాప్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. కమోడ్స్ కూడా మంచి బ్రాండెడ్ వాడడం జరిగింది. సో టోటల్ మొత్తం అంతా కూడా వాస్తుపరంగా అన్నీ చూసుకుంటే కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ అనేది. సో ఇది టీవీ యూనిట్. ఇది
ఫినిషింగ్ కూడా స్టోన్ ఫినిష్ టైప్లో ఉంది, ఇది లామినేట్ ఫినిషింగ్ అనేది. ఇక్కడ పీవీసీ ప్యానల్స్ అయితే యూస్ చేశారు. అండ్ కిందంతా కూడా మనకి డ్రాస్ అయితే వచ్చేసాయి. మాస్టర్ బెడ్రూమ్ అది లెఫ్ట్ సైడ్ కనబడుతుంది, రైట్ సైడ్ ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూము. సో స్టార్టింగ్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. అండ్ ఇక్కడ ఒక ట్యాప్ కూడా ఇచ్చేసారు మనకి ఏదైనా హ్యాండ్ వాష్ బేసిన్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం. ఇది మాస్టర్ బెడ్రూము, చాలా పెద్దగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ బెడ్రూమ్ అనేది. ఇది చూసుకున్నట్లయితే కనుక 12x13 సైజ్ బెడ్రూమ్ ఇది ఇక్కడ మనం చూస్తుంది. సో సీలింగ్ అనేది పిఓపి అండ్ అట్లాగే పీవీసీ రెండు కలిపి తీసుకున్నారు సీలింగ్ అనేది. అండ్ అట్లాగే మనకి కోవ్ లైటింగ్, ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు సీలింగ్లో వీళ్ళు. అండ్ ఈ సైడ్ మీరు చూస్తుంది డ్రెస్సింగ్ టేబుల్, మిర్రర్ ఇంకా పెట్టలేదు, మిర్రర్ కూడా పెడతారు దానికి. అండ్ వార్డ్రోబ్ డిజైన్ డిఫరెంట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది రెగ్యులర్ టైప్ కాకుండా డిఫరెంట్గా ఇచ్చారు వీళ్ళు. సో ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు, లోపల ఈ విధంగా అయితే ఉంటుంది స్టోరేజ్ స్పేస్ అనేది. అండ్ ఇక్కడ కింద డ్రాస్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ కూడా విండో సీట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు మీరు, కింద ఓపెనబుల్ స్టోరేజ్ వచ్చేసింది, విండో సీటింగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, దానికోసం ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. ఇది ఇంచుమించు 9 అడుగుల వరకు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్, ఇది ఒక 4 అడుగులు వెడల్పుతో రావడం జరిగింది. చాలా పెద్ద బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. సో లోపల సీలింగ్ కూడా చేంజ్ చేశారు, ఇదిగోండి. మొత్తం ఎలక్ట్రికల్ అంతా కూడా మనకి వైరింగ్ ఫెనలక్స్కి అయితే వెళ్ళారు వీళ్ళు. అండ్ అట్లాగే మనకి స్విచ్లు ఇవన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీకి అయితే వెళ్ళడం జరిగింది. సో అంతా కూడా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. బయట 20 ఫీట్ రోడ్ వస్తుంది అండ్ డ్రైనేజీలు కూడా ఉంటాయి, కార్ పార్కింగ్ కూడా దీనికి అయితే ఉంది. అండ్ ఫ్రేమింగ్ అంతా కూడా గ్రానైట్కి వెళ్ళారు, విండో ఫ్రేమింగ్ అంతా అని, యూపీవీసీ విండోస్. అండ్ కలాయి పైప్ అయితే యూజ్ చేశారు, సేఫ్టీ గ్రిల్ అనేది. ఇది లాస్ట్ బెడ్రూమ్, ఇప్పుడు మనం చూస్తుంది గెస్ట్ బెడ్రూమ్ ఇది. సో దీని సైజ్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ఇంచుమించు 9 అడుగులు వెడల్పు ఉంటుంది, 12 అడుగులు లోతు అయితే ఉంటుంది. అండ్ సీలింగ్ ఇదిగోండి, సీలింగ్ లైట్స్ కూడా చేంజ్ అవుతాయి. ఇక్కడ మనం చూస్తున్నది బ్లూ కలర్, రెడ్ కలర్ ఇట్లాంటివి చేంజ్ అవుతూ ఉంటాయి. సైడ్ చిన్న వార్డ్రోబ్ తీసుకున్నారు. సో ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది, అది స్టడీ రూమ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఇది కావాలంటే కనుక. సో అన్నీ కూడా చూసుకున్నారు కదా. ఒకసారి ప్రైస్ కూడా మీకు ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి 159 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన 3 BHK హౌస్ ఇది. దీని ప్రైస్ అనేది 75 లక్షలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ కూడా ఏం కాదు ఫ్రెండ్స్, ఇది తగ్గిస్తారు, మాట్లాడవచ్చు కూడా. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాను, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీది ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అన్నా కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసరికి బాత్రూమ్, మెట్ల ల్యాండింగ్ కింద ఇచ్చిన బాత్రూము. సో రెగ్యులర్గా వాడడం కాబట్టి పర్లేదు, ఎప్పుడో జస్ట్ వాడుతాం కాబట్టి పర్లేదు, కొంచెం చిన్నగా ఉన్నా కూడా వాడుకోవచ్చు మీరు. సో ఇక్కడ అన్నీ కూడా 9x12 సైజ్ కాలమ్స్ అయితే వస్తున్నాయి టాప్లోని. అండ్ ప్లంబింగ్ అంతా కూడా ఆశీర్వాద్కి అయితే వెళ్ళారు వీళ్ళు. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. సో పైకి అయితే వచ్చేసాము. ఈ ఫ్రంట్ గ్లాస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఇంకా పెట్టలేదు, గ్లాస్ అయితే వస్తుంది ఇక్కడ. ఇదిగోండి కాలమ్స్ అన్నీ కూడా 12 కాలమ్స్ వచ్చాయి. అండ్ ఆ కార్నర్లో వాటర్ ట్యాంక్ ఆశీర్వాద్ కంపెనీది. సో నేను ప్లానింగ్ కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఇది ఇంటి ప్లానింగ్ ఫ్రెండ్స్, ఇది 27x53 ఈస్ట్ ఫేసింగ్ డ్రాయింగ్ ఇది. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ 20 ఫీట్ రోడ్ చెప్పాను కదా, అదిగోండి. తర్వాత కార్ పార్కింగ్ ఏరియా లోపలికి వెళ్ళగానే. అండ్ ఇంకొంచెం లోపలికి మనం మెయిన్ డోర్ తీసుకుని వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. అండ్ కిచెన్, పూజ రూమ్ ఇచ్చారు, డైనింగ్ స్పేస్ కనబడుతుంది. అండ్ గెస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, ఇలా టోటల్గా 3 బెడ్రూమ్లు అయితే రావడం జరిగింది ఇందులోని. ఓవరాల్గా మొత్తం అంతా కూడా చూపిస్తున్నాను, చూసుకోండి క్లియర్గాని. సో ప్లాన్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే చేశారు, కాకపోతే సైజ్ మొత్తం అంతా కూడా సెట్ బ్యాక్స్ ఇవన్నీ కూడా సేమ్ సిమిలర్ అయితే ఉంటాయి. ఎవరికైనా ఈ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు ఏదైనా ఖాళీ స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా కాంటాక్ట్ అవ్వండి. ఏదైనా హౌస్ సేల్ చేయాలన్నా, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో హౌస్ కావాలి అనుకున్నా కూడా వీడియో కింద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.